నమస్కారం. 'గురాస్టాలజిస్' ప్రేక్షకులకు స్వాగతం. అడవికి రాజు, సింహం. కానీ ఆ సింహానికే ఈరోజు ఆకలి తీరని పరిస్థితి, వేట దొరకని స్థితి ఎదురైతే ఎలా ఉంటుంది? అవును, సింహరాశి వారలారా, ప్రస్తుతం మీ పరిస్థితి కూడా అలాగే ఉంది. మీ గాంభీర్యత వెనుక ఒక సముద్రమంత బాధ ఉంది. ఎవరికీ తల వంచని మీరు ఈరోజు కాలం ముందు తల వంచి కన్నీరు పెడుతున్నారు. ఈ ఫిబ్రవరి 19 నుండి 22 వరకు అసలు మీ జీవితం ఎలా ఉండబోతుందో దేవుడు మీకు చూపిస్తున్న మార్గమేమిటి? మీ కంటిని తుడిచే 5 సంకేతాలేమిటి? తెలుసుకుందాం. సహనం మరియు కష్టాలు. సింహరాశి వారు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలవారు. కానీ గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న కష్టాలు చూస్తుంటే ఇక నా వల్ల కాదు అనిపించే స్థాయికి మీరు వెళ్ళారు. మీరు పడుతున్న కష్టం ఎవరికీ కనిపించడం లేదు. బయటకు నవ్వుతూ అందరినీ పలకరిస్తున్నారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ బాధ మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ 4 రోజులు మీ సహనానికి పరాకాష్ట. గ్రహాలు మిమ్మల్ని విసిగిస్తాయి. కానీ గుర్తుంచుకోండి, నిప్పుల్లో కరిగినప్పుడే కదా సింహం ధరించే కిరీటం తయారయ్యేది. మీ ఓర్పు మీకు అఖండ విజయాన్ని ఇవ్వబోతుంది. జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు. మీ జీవితం ఒక యుద్ధక్షేత్రంలా మారింది. ఒక అడుగు ముందుకు వేస్తే కాలం మిమ్మల్ని 2 అడుగులు వెనక్కి నెట్టేస్తుంది. వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో ఒత్తిడి, చేసిన పనుల్లో ఆటంకాలు, ఇవన్నీ చూసి మీరు విసిగిపోయారు. ముఖ్యంగా ఈ గురు శుక్రవారాల్లో మీరు నమ్మిన సిద్ధాంతాలే మీకు వ్యతిరేకంగా మారవచ్చు. అయితే సింహం 2 అడుగులు వెనక్కి వేసిందంటే అది వెనక్కి వెళ్ళడానికి కాదు, మరింత వేగంగా శత్రువుపై దూకడానికని మర్చిపోకండి. ఈ ఆటుపోట్లు మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, బలవంతులుగా మార్చడానికి వస్తున్నాయి. అవమానాలు మరియు నిందలు. గౌరవం కోసం ప్రాణాలే ఇచ్చే రకం మీరు. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో మీరు పడే అవమానాలు అన్నీ ఇన్ని కావు. మీరు చేయని తప్పుకు నిందలు పడటం, మీ వెనుక గోతులు తీసే మనుషులు పెరగడం వల్ల మీరు కుంగిపోతున్నారు. వీడి వల్ల ఏమవుతుంది అని కొందరు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే మీ రక్తం మరుగుతుంది. ఫిబ్రవరి 20, 21 తేదీల్లో కొందరు మిమ్మల్ని కావాలనే రెచ్చగొడతారు. వారి మాటలకు సమాధానం ఇవ్వకండి. మీ సక్సెస్ వారందరి నోళ్ళు మూయిస్తుంది. కుటుంబం మరియు సమాజంలో వచ్చే విభేదాలు. మీరు ఎవరి కోసమైతే కష్టపడుతున్నారో ఆ కుటుంబ సభ్యులే మిమ్మల్ని అపార్థం చేసుకోవడం మీ దురదృష్టం. ఇంట్లో అశాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు లేదా పిల్లల ప్రవర్తన మిమ్మల్ని బాధిస్తున్నాయి. సమాజంలో మీ గౌరవానికి భంగం కలిగించాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. రక్త సంబంధికులే శత్రువుల కంటే ఘోరంగా ప్రవర్తించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆవేశం వద్దు. ఒక్కోసారి మౌనం కూడా ఒక యుద్ధమే. మీ కుటుంబం గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఆర్థిక ఇబ్బందులు మరియు కష్టకాలం. చేతిలో డబ్బు నిలవడం లేదు. వచ్చే ఆదాయం అంతకంటే ఖర్చులు 10 ఎక్కువగా ఉన్నాయి. అప్పుల వారి వేధింపులు లేదా ఈఎంఐల ఒత్తిడి మిమ్మల్ని రాత్రిలో నిద్రపోనివ్వడం లేదు. సింహరాశి వారు ఒకరిని అడగడానికి ఇష్టపడరు. మీ ఆత్మగౌరవమే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అవసరానికి ఎవరు ఆదుకోపోవడం, మీరు గతంలో సహాయం చేసిన వారు మొహం చాటేయడం మిమ్మల్ని బాధిస్తుంది. కానీ భయపడకండి, ఈ కష్టకాలం ముగియబోతుంది. ఆదివారం నాటికి మీకు ఒక చిన్న ఆర్థిక వెసులుబాటు కలిగే మార్గం కనిపిస్తుంది. ప్రేక్షకులారా, ఇవన్నీ చూసి భయపడకండి. ఇవి కేవలం మీ గత కర్మల ఫలితాలు మాత్రమే. కానీ ఇప్పుడు అసలైన అద్భుతం జరగబోతుంది. దేవుడు మిమ్మల్ని ఆదుకోవడానికి 5 పవిత్రమైన సంకేతాలు పంపిస్తున్నాడు. అవేంటో తెలుసుకుందాం. మొదటి సంకేతం, అంతరంగ శాంతి మరియు భక్తి పెరగడం. సింహరాశి వారులారా, గమనించండి. ఈ ఫిబ్రవరి 19వ తేదీ గురువారం నుండి మీలో ఒక వింత మార్పు మొదలవుతుంది. బయట ప్రపంచంలో ఎన్ని గొడవలున్నా మీ మనసు మాత్రం ఒక ప్రశాంత తీరం వైపు వెళ్తుంది. గతంలో పూజ చేయాలంటే విసుగు చెందిన మీకు ఇప్పుడు హఠాత్తుగా దీపం వెలిగించాలి, కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అది బాధ కాదు, పరమాత్మని స్పర్శ. నేనున్నాను, నీకు భయపడకు అనే ఆ దేవుడు మీ అంతరాత్మ ద్వారా చెబుతున్న మొదటి సంకేతం ఇది. మీలో పెరిగిన ఈ భక్తి, ఈ ప్రశాంతతలే మీ కష్టాలు తీరబోతున్నాయని చెప్పే తొలి అడుగు. రెండవ సంకేతం, చిన్న ఆనందాలు మరియు అద్భుత అనుభవాలు. మీరు ఆశలు వదిలేసుకున్న చోట ఒక చిన్న వెలుగు కనిపిస్తుంది. సింహరాశి వారికి దేవుడు ఇచ్చే రెండవ సంకేతం ఇది. అనుకోకుండా ఒక పాత మిత్రుడు ఫోన్ చేయడం, లేదా దారిలో వెళ్తుంటే మీకు ఇష్టమైన దైవ ప్రసాదం లభించడం
వంటివి జరుగుతాయి. అదృష్టం నా దరిదాపుల్లో కూడా లేదు అని మీరు అనుకుంటున్న సమయంలో ప్రకృతి మీకు అనుకూలంగా మారుతుంది. చిన్న చిన్న పనులు హఠాత్తుగా కలిసి రావడం మొదలవుతాయి. ఆ చిన్న ఆనందాలను తక్కువ అంచనా వేయకండి. ఇవి మీ జీవితంలో రాబోయే మహా సంతోషానికి నాంది. మూడవ సంకేతం అనుకోని సహాయం మరియు ఆశ్రయం లభించడం. సింహరాశి వారు ఎవరి ముందైనా తల వంచుతారేమో కానీ సహాయం చేసే చేయి చాచడం వారికి ఇష్టం ఉండదు. కానీ ఈ కష్టకాలంలో దేవుడు ఒక మనిషి రూపంలో మీ వద్దకు వస్తాడు. సరిగ్గా మీ ఆర్థికంగానో లేదా మానసికంగానో కృంగిపోయి ఎవరైనా నన్ను ఆదుకోరా అని ఆకాశం వైపు చూస్తున్నప్పుడు అసలు మీరు ఊహించని వ్యక్తి నుండి మీకు అండ లభిస్తుంది. అది ఒక చిన్న సలహా కావచ్చు లేదా పెద్ద ఆర్థిక సహాయం కావచ్చు. ఆ వ్యక్తి రూపంలో వచ్చింది సాక్షాత్ ఆ భగవంతుడే అని గుర్తుంచుకోండి. ఆశ్రయం దొరుకుతుంది. మీ భారం తగ్గుతుంది. నాలుగవ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. ఇంతకాలం మీకు ఎదురుగాలి వీచింది. మీరు ఏ పని ముట్టుకున్నా అది అసంపూర్తిగా మిగిలిపోయింది. కానీ ఇప్పుడు చూడండి పరిస్థితులు ఎలా మారుతాయో. మిమ్మల్ని తక్కువ చేసిన వారు, మీపై నిందలు వేసిన వారు హఠాత్తుగా వారి తప్పు తెలుసుకొని మీ దగ్గరకు వస్తారు. లేదా వారి వల్ల మీకు కలిగే ఇబ్బందులు ఆగిపోతాయి. శత్రువుల బలం తగ్గి మీ బలం పెరగడం ఈ నాలుగవ సంకేతం. మీ చుట్టూ ఉన్న నెగటివిటీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఆవహిస్తుంది. ఇది ఇది మీ విజయానికి ఈ దేవుడు సిద్ధం చేస్తున్న రన్వే. ఐదవ సంకేతం బంగారు కాలం మరియు ఆరంభ సూచనలు. ప్రేక్షకులారా, ఇది అన్నిటికంటే శక్తివంతమైన సంకేతం. సింహరాశి వారు సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నారు అని చెప్పడానికి ఇది నిదర్శనం. ఈ 4 రోజుల్లో మీకు ఒక గొప్ప ఆలోచన వస్తుంది లేదా ఒక గొప్ప పెద్ద అవకాశం మీ తలుపు తడుతుంది. అది మీ కెరియర్ని మార్చే ఒక ఫోన్ కాల్ కావచ్చు లేదా ఒక వ్యాపార నిర్ణయం కావచ్చు. మీ కలలో దేవాలయాలు లేదా పవిత్రమైన నదులు కనిపిస్తాయి. ఇది మీ జాతకంలో ఉన్న దరిద్ర రేఖ చెరిగిపోయి ఐశ్వర్య రేఖ మొదలైందని చెప్పే దైవిక సంకేతం. మీ బంగారు కాలం మొదలైంది అని అర్థం. చూశారు కదా, ఈ 5 సంకేతాలు మీ జీవితంలో ఎలా కనిపిస్తున్నాయి. అయితే మీరు నిజంగా అదృష్టవంతులు. దేవుడు మీ చేయి పట్టుకున్నాడు. మీ వ్యక్తిగత జీవితం, ప్రేమ, వివాహం మరియు గ్రహాలు మీపై ప్రభావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి. భగవంతుని కరుణతో కొత్త జీవిత మార్పు. సింహరాశి వారులారా, ఫిబ్రవరి 19 నుండి 22 మధ్య మీరు అనుభవించే అత్యంత శక్తివంతమైన మార్పు ఇది. ఇన్నాళ్ళు మీరు చీకటి గదిలో బంధించబడినట్లు భావించారు. కానీ ఇప్పుడు దైవ కరుణ అనే కాంతి మీపై పడబోతుంది. నా జీవితం ఇంతేనా అని మీరు నిరాశలో ఉన్నప్పుడు భగవంతుడు మీ జీవిత పటాన్ని మార్చేస్తున్నాడు. మీ పాత అలవాట్లు మిమ్మల్ని బాధపెట్టినా జ్ఞాపకాలు కనుమరుగవుతాయి. ఒక కొత్త ఆశ, ఒక కొత్త ఉత్సాహం మీలో మొదలవుతుంది. ఇది కేవలం రోజులు మారడం కాదు, మీ రాత మారడం. భగవంతుని కరుణతో మళ్ళీ మళ్ళీ మీరు రాజులా తలెత్తుకునే రోజులు దగ్గర పడుతున్నాయి. రాబోయే సంతోష భవిష్యత్తు. కష్టాలు మేఘాలు విడిపోతున్నాయి. సింహరాశి వారు కోరుకునేది కేవలం ధనం మాత్రమే కాదు, మనశ్శాంతి. అది ఇప్పుడు లభించబోతుంది. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ భవిష్యత్తుని బంగారు బాట వేస్తుంది. పిల్లల విషయంలో ఉన్న ఆందోళనలు తొలగుతాయి. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టానికి ఫలితం వడ్డీతో సహా దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. మీ ఇంట్లో నవ్వులు పూసే సమయం ఆసన్నమైంది. ఈ సంతోషాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. వ్యక్తిత్వం మంచి మరియు చెడు. క్యారెక్టర్ గుడ్ అండ్ బ్యాడ్. సింహరాశి వారి వ్యక్తిత్వము చాలా విలక్షణమైనది. మంచి. మీలో ఉన్న రాజసం, ఎవరికీ అన్యాయం చేయకూడదనే తపన మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. మీరు నమ్మితే ప్రాణం ఇస్తారు. చెడు. కానీ మీ కోపం మీ శత్రువు. ముక్కుసూటిగా మాట్లాడి సొంత మనుషులనే దూరం చేసుకుంటారు. ఈ 4 రోజులు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అందరూ మీలాగే ఆలోచించాలని కోరుకోవడం వల్ల మీరు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. కొంచెం తగ్గి ఉండడం వల్ల మీ రాజసం తగ్గదు, మీ బలం పెరుగుతుంది. వ్యక్తిగత జీవితం, పర్సనల్ లైఫ్. మీ వ్యక్తిగత జీవితం ఈ మధ్య కాలంలో చాలా గోప్యత పెరిగింది. మీ బాధను ఎవరికీ చెప్పుకోలేక లోపల నలిగిపోతున్నారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా వెన్నునొప్పి లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు
మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. శనివారం నాడు ఒంటరిగా గడపడం కంటే ప్రకృతి లేదా దేవాలయంలో గడపడానికి ప్రయత్నించండి. మీ గురించి మీరు కొత్తగా తెలుసుకునే సమయం ఇది. ఇతరుల కోసం బతకడం పక్కన పెట్టి మీకోసం మీరు కొంచెం సమయం కేటాయించుకోండి. ప్రేమ మరియు సంబంధాలు, సమస్యలు అండ్ పరిష్కారాలు. ప్రేమ విషయంలో సింహరాశి వారు చాలా సీరియస్‌గా ఉంటారు. కానీ ప్రస్తుతం మీ భాగస్వామితో గ్యాప్ పెరిగే అవకాశం ఉంది. మీరు చూపే అతి ప్రేమ లేదా అతి అధికారం వల్ల మీ భాగస్వామి ఉక్కిరిబుక్కిరి అవుతున్నారు. అపార్థాలు తలెత్తి మాటామాటా పెరుగుతుంది. ప్రేమ అంటే కేవలం ఇవ్వడం కాదు, అవతలి వారిని అర్థం చేసుకోవడం కూడా. ఈ శుక్రవారము మీ ప్రేమ జీవితంలో ఒక కీలక మలుపు వస్తుంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడే అవకాశం ఇవ్వండి. వారి చిన్న కోరికలను తీర్చండి. అప్పుడే మీ బంధం నిలబడుతుంది. అహంకారాన్ని పక్కన పెట్టి సారీ అని ఒక మాట అంటే మీ ప్రేమలో మళ్ళీ వసంతం విరుస్తుంది. చూసారా సింహరాశి వారలారా, మీ వ్యక్తిగతంలో మార్పు తెచ్చుకుంటే ప్రపంచమే మీ పాదాక్రాంతం అవుతుంది. ఇక రాబోయే ముగింపులో వివాహ జీవితము, ఉద్యోగం, ఆర్థిక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు మరియు మీ దశను మార్చే ఆ శక్తివంతమైన మంత్రం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వివాహ బంధం, సమస్యలు మరియు పరిష్కారాలు, మ్యారేజ్ రిలేషన్‌షిప్. సింహరాశి వారి వివాహ జీవితం ప్రస్తుతం ఒక సందిగ్ధంలో ఉంది. భార్యాభర్తల మధ్య అహం, ఇగో అనేది ఒక గోడలా నిలబడుతుంది. నేను ఎంత చేసినా నా భర్తకు, భార్యకు తృప్తి లేదు అని మీరు లోలోపల కుమిలిపోతున్నారు. ఈ ఫిబ్రవరి 21 శనివారం నాడు అనవసరమైన పాత విషయాలను తవ్వి తీయకండి. మీ భాగస్వామి మనసును గెలవాలంటే అధికారం కాదు, అనురాగం చూపండి. ఆదివారం నాడు కుటుంబంతో కలిసి సమయం గడపండి. ఒక చిన్న కానుక లేదా ప్రేమాభిమానంతో కూడిన మాట మీ మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చేస్తుంది. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చూసుకోవడమే మీ సంసారానికి శ్రీరామరక్ష. గ్రహ ఫలాలు. మీ జాతకంలో చక్రంలో ప్రస్తుతం సూర్యుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. కానీ శనిదేవుడు దృష్టి వల్ల కొన్ని పనులు అనుకున్న సమయానికి కావడం లేదు. గ్రహాలు మిమ్మల్ని కిందకు లాగాలని చూస్తున్నా భాగ్యస్థానంలో ఉన్న గురుగ్రహం మిమ్మల్ని కాపాడుతుంది. గురువారం నాడు మీరు చేసే దాన ధర్మాలు మీ గ్రహ దోషాలను పటాపంచలు చేస్తాయి. శనివారం నాడు చేసే హనుమాన్ ఆరాధన వల్ల మీపై ఉన్న వ్యతిరేకత ప్రభావం తగ్గి పనుల్లో వేగం పెరుగుతుంది. విద్య మరియు ఉద్యోగాల సమస్యలు అండ్ పరిష్కారాలు. సింహరాశి విద్యార్థులు ఈ 4 రోజుల్లో ఏకాగ్రతను కోల్పోయే ప్రమాదం ఉంది. మొబైల్స్ లేదా స్నేహితుల వల్ల సమయం వృధా అవుతుంది. ఆఫీసులో మీ అధికారాన్ని సవాల్ చేసే వ్యక్తులు ఎదురవుతారు. మీరు కష్టపడి చేసిన పనికి మరొకరు పేరు తెచ్చుకోవాలని చూస్తారు. గురు శుక్రవారాల్లో పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఆవేశపడకండి. మీ పనితీరుతోనే వారికి సమాధానం చెప్పండి. నిరుద్యోగులకు ఆదివారం నాడు ఒక అద్భుతమైన అవకాశం లేదా ఇంటర్వ్యూ కాల్ వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు మరియు ధన వృద్ధి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ గ్రోత్. సింహరాశి వారికి రాజభోగాలు అనుభవించాలని ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. పరిష్కారం. ఇన్నాళ్ళు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తీరడానికి మార్గం సుగమయం అవుతుంది. అనుకోకుండా పాత బాకీలు వసూలవుతాయి. మనీ గ్రోత్. ఈ 4 రోజుల్లో అనవసరపు ఖర్చులు తగ్గించుకోండి. శనివారం నాడు ఎవరికీ అప్పు ఇవ్వకండి, తీసుకోవద్దు. మీ ఇంట్లో ఈశాన్య మూలలో ఒక చిన్న వెండి గిన్నెలో నీరు ఉంచి అందులో ఒక పసుపు కొమ్ము వేయండి. ఇది మీ ఇంట్లోకి ధన ప్రవాహం పెరగడానికి దోహదపడుతుంది. పరిహారాలు మరియు ముగింపు. సింహరాశి వారలారా, మీ కష్టాలు తీరి బంగారు కాలం మొదలవ్వాలంటే ఈ చిన్న పరిహారాలు తప్పక పాటించండి. ఆదివారం సూర్యోదయ సమయంలో సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయం పఠించండి. ప్రతిరోజు నుదుటిపై కుంకుమ లేదా పసుపు తిలకం ధరించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దానం. శనివారం నాడు వికలాంగులకు లేదా నిరుపేదలకు అన్నదానం చేయండి. మిత్రులారా, సింహం గాయపడినా దాని గర్జన తగ్గదు. మీ జీవితంలో పడ్డ గాయాలు రేపు మిమ్మల్ని ఒక గొప్ప విజేతగా నిలబెడతాయి. భయపడకండి. దేవుడు మీకు పంపిన 5 సంకేతాలను గమనిస్తూ ముందుకు సాగండి. విజయం మీదే. శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని రోజుకు 21 సార్లు మనస్ఫూర్తిగా పఠించండి. మంత్రం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సం సూర్యాయ నమః. ఓం నమః శివాయ. మమ సర్వ అరిష్ట
నివారణం కురు కురు స్వాహ. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయండి. మీ సమస్యను కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మేము మీకోసం ప్రార్థిస్తాము. మీ గురు అస్ట్రాలజిస్ట్‌కు స్వాగతం. సర్వే జన సుఖినో భవంతు.